in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. తరచూ లైబ్రరీస్కి వెళ్ళేసి కావాల్సిన బుక్స్ చదివే అలవాటు చాలామందికి ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానవ వనరుల శాఖ తాజాగా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ రిలీజ్ చేసింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ NDL అని చెప్పేసి అనే పేరుతో ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతూ ఉంటుంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో లైబ్రరీస్లో దొరికి అద్భుతమైన బుక్స్ అన్నింటిని ఒకే చోట చూడవచ్చు. ఓన్లీ బుక్సే కాదు, మనకి వీడియోస్, అలాగే ఇమేజ్ బేస్డ్ కంటెంట్, క్వశ్చన్ పేపర్స్ అంటే రకరకాల యూనివర్సిటీస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని రకాలు దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సబ్జెక్ట్ను మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక దీంట్లో ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్నెన్ని రిజల్ట్స్ ఉంటాయో కింద చూపిస్తుంది చూడండి. 2,57,000 రిజల్ట్స్ అనేది చూపిస్తూ ఉంది. సో ప్రతి సబ్జెక్ట్లోనూ విస్తృతంగా మనకి బుక్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే క్వశ్చన్ పేపర్స్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ మనం చదవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో సింపుల్గా మనం ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ పేపర్ని మనం ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నామంటే కనుక సో ఆ పర్టికులర్ ఫైల్ని మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. చూశారు కదా ఆ క్వశ్చన్ పేపర్ అనేది అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఇక్కడ మనం చూడవచ్చు. సో కంప్లీట్గా ఎలాగ విద్యార్థులు కావచ్చు లేకపోతే అన్ని వర్గాల వారికి ఉపయోగపడే కంటెంట్ అనేది దీంట్లో ఈ పర్టికులర్ అప్లికేషన్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మన కంటెంట్ వైజ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బై టైప్ బై సోర్స్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై టైప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కావాలి, ఆడియో బేస్డ్ కావాలి, వీడియో బేస్డ్ కావాలి, యానిమేషన్, ఇలాగ అన్ని రకాల ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి. సో దేన్నైనా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు వీడియో బేస్డ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక రకరకాల సబ్జెక్ట్స్కి సంబంధించేసి వీడియో బేస్డ్ కంటెంట్ అనేది ఇక్కడ చూపించబడుతూ ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్కి అలాగే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డిజిటల్ లైబ్రరీ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.